హాయ్, మనం కట్టాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ కడితే ఐటీ డిపార్ట్మెంట్ దాన్ని రీఫండ్ చేస్తుంది. అలా ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ కి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఆ రీఫండ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సరే, కొంతమందికి వచ్చింది, కానీ రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. డిసెంబర్ మంత్ కూడా గడిచిపోతుంది, ఇంకా రాకపోవడం ఏంటి అని టెన్షన్ పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఐటీ రిటర్న్స్ లేట్ అవడం అనేది చాలా నార్మల్ గా జరిగే ఒక విషయం. ఎందుకంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ని వాటిని చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీంతో పాటు కొంతమంది తప్పుడు క్లెయిమ్లకు వెళ్తూ ఉంటారు అండ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. వీటన్నింటినీ చెక్ చేసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత రిఫండ్ చేస్తారు. ఇప్పటికే చిన్న చిన్న రిఫండ్స్ చేసేసారు, బట్ మిగతావన్నీ కూడా ఈ డిసెంబర్ ఎండ్ కల్లా కంప్లీట్ చేస్తామని ఐటీ శాఖ చెప్తోంది. ఇంకొంతమంది ఈ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళకి ఐటీ డిపార్ట్మెంట్ రివైజ్డ్ రిటర్న్ సబ్మిట్ చేయమని కోరుతోంది. అలాంటి వాళ్ళకి ఐటీ శాఖ నుంచి మెయిల్స్ కూడా వస్తాయి. ఆ మెయిల్స్ చెక్ చేసుకుని మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. మీ రీఫండ్ స్టేటస్ ని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత ఈ ఫైలింగ్ సెక్షన్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేయండి. అందులో వ్యూ ఫైల్ రిటర్న్స్ ని సెలెక్ట్ చేసి ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ ఆధారంగా మీ రీఫండ్ ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఐటీ రిటర్న్స్ రీఫండ్ లేట్ అవడానికి జరిగే మరికొన్ని తప్పులు ఏంటంటే, మీరు ఐటీ ఫైల్ చేసినప్పుడే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ గా ఇవ్వడం, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ ని కన్ఫర్మ్ చేయకపోవడం, మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నేమ్ కి మీ పాన్ కార్డ్ లో ఉన్న నేమ్ కి మిస్ మ్యాచ్ అవ్వడం, లేదంటే ఇన్వాలిడ్ ఐఎఫ్ఎస్సి కోడ్. వీటి వల్ల కూడా రీఫండ్ అనేది లేట్ అవుతుంది. సో ప్రాపర్ గా చెక్ చేసుకోండి.